మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తాను. నేను ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, మన మంచివారమని కాదు, మన గొప్పవారమని కాదు, మన ఐశ్వర్యము కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ సజీవులకు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, నిన్నటి రాత్రి కాలంలోనే ఎంతో మంది ఈ లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకున్నారు. దేవుడు ఉచితమైన కృప చేత నీకు ఇంకా నాకు సమయం ఇస్తున్నాడంటే మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అటు రక్షణ అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మారు మనసు కలిగి జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరిచిన వాళ్ళ సమయం ఆశూన్యమవుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 37వ వచనం వరకు, మార్కు సువార్త 7వ అధ్యాయం ఉదయకాలము ముగించబోతున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 24వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినట్టయితే మొదటి భాగంలో ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటా ఉన్నది. మరి నా కుమార్తెకు దయ్యం పట్టినది, ఒక బిడ్డలో ఉన్న దయ్యాన్ని విడిపించమని వేడుకుంటున్న సమయంలో జరిగిన ఈ సన్నివేశాన్ని హృదయకాలం జ్ఞాపకం చేసుకుందాము. 24వ వచనం చూసినట్టయితే, ఆయన అక్కడి నుంచి లేచి తీరు సుదోనులో ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలనని కోరని గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలారా, యేసు ప్రభు మనం చూసినట్టయితే ఆయన అక్కడ నుంచి లేచి మరి తీరు సిదోనులో ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంటిలో ప్రవేశించి ఆ సంగతి ఎవరికి కూడా తెలియకుండా వలనని కోరని కానీ ఆయన మరుగై ఉండలేకపోయాడు. మరి యేసు ప్రభు ఒక గృహంలో ప్రవేశించి మరి యేసు ప్రభు అక్కడ ఉన్నట్టు ఎవరికి కూడా తెలియకుండా ఉండాలనేది యేసు ప్రభుకు ఉద్దేశం, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. మరి యేసు ప్రభు ఆ గృహంలో ఉన్నప్పుడు మరొక తల్లి వచ్చి యేసు ప్రభుని వేడుకుంటున్న సన్నివేశాన్ని చూస్తా ఉన్నాం. 25వ వచనం చూసినట్టయితే, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడ్డారు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ గృహంలో ఉన్నాడని విని మరి ఆ ఒక సమయంలో తన ఒక బిడ్డ అపవిత్రాత్మ పట్టిన దయ్యం చేత బాధపడుతుండగా మరి యేసు ప్రభు అక్కడ ఉన్నాడని ఆ స్త్రీ విని వెంటనే వచ్చి యేసు ప్రభు ఒక పాదముల మీద పడ్డాడు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, ఆ స్త్రీ మరి అనిరాలుగా ఉన్నది. యేసు ప్రభు గురించి తెలియదు, కానీ యేసు ప్రభు ఒక గొప్ప శక్తి గురించి తెలిసి ఉన్నది. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, మరి తన కుమార్తె మరి స్వస్థత పొందుకుంటుందని విశ్వాసంతో వచ్చిన అపవిత్రపరిచిన ఒక చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదముల మీద పడ్డాను. 26వ వచనము, ఆ స్త్రీ సురోఫోనికా వంశమందు పుట్టిన గ్రీకు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యంను వెలగొచ్చమని ఆయనను వేడుకొనెను. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజల, ఆ స్త్రీ చూసినట్టయితే మరి గ్రీకు దేశస్తురాలు. మరి ఆ సమయంలో ఆ స్త్రీ అక్కడికి వచ్చి మరి ఆమె తన కుమార్తె నుంచి ఆ దయ్యంను వెలగొట్టమని ఆయనను వేడుకొనెను. 27వ వచనము, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్ల వేయుటకు యుక్తము కాదని. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజల, యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్న మాట. యేసు ప్రభు ఈ యొక్క అంశంలో మనం గమనించినట్టయితే, నేను నా ప్రజల గురించి వచ్చాను, ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి వచ్చానని చెబుతూ ఆ మాటకు అర్థం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆమెను చూసి మరి పిల్లల పై వచ్చి మొదట తృప్తి పొందవలనని పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయట ఉత్తమ కాదని. అందుకు నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండే పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినును కదా ఆయనతో చెప్పారు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, ఇక్కడ ఈ స్త్రీ మరెంతో జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నది. మరి యేసు ప్రభు అంటా ఉన్నాడు, మరి చిన్నపిల్లలు ఒక రొట్టె ముక్కలు తీసుకొని
అది కుక్క పిల్లల కీటుకు యుక్తము కాదు కదా అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే, అందుకు నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడి నుండి పిల్లలు పడివేయిన రొట్టె ముక్కలే తినును కదా అని ఆయనతో చెప్పాను. ఆ మాట యేసు ప్రభు విన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ తల్లి అంటా ఉన్నది, అయ్యా మరి ఆ ఒక రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి పడినప్పుడు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా అని యేసయ్యతో చెప్తున్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదట యేసు ప్రభు చెప్పిన మాట మనం గమనించినట్టయితే 27 వచనము, ఆమెను చూచి పిల్లల మొదట తృప్తి పొందవలెనని పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని. అందుకు నిజమే ప్రభు, అయితే ఆ కుక్క పిల్లలు కూడా బల్ల కింద నుండి పడే పిల్లలు పడవేయ రొట్టె ముక్కలు తినున కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఆ మాట చెప్పినందున, వెళ్ళుము, దయ్యం పట్టిన నీ కుమార్తె వదిలిపోతుందని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు చెప్పాడు. వెంటనే ఆ తల్లి చెప్పినప్పుడు, మరి ఆ తల్లి అన్నది ఆ ఒక రొట్టె ముక్కలు కింద పడవేసినప్పుడు ఆ బల్ల మీద నుంచి పడ్డ ముక్కలే కదా మరి కుక్క పిల్లలు కూడా తింటాయి అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే ఆ స్త్రీతో చెప్పిన మాట, ప్రియదేవుని, అందుకే ఆయన ఆ మాట చెప్పినందున, వెళ్ళము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోతుందని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయినట చూసెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వెంటనే మరి ఆ చిన్న కుమార్తె స్వస్థత పొందుకుంది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట పలికాడో, నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది, వెళ్ళుమని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆ ఒక సమయంలో గొప్ప అద్భుత కార్యం జరిగింది. అంతకు ముందు నుంచి ఆ ఒక చిన్న బిడ్డ దయ్యం పట్టి బాధపడుతున్న సమయంలో మొదటగా ఆయన వచ్చి యేసయ్య పాదముల బిడపడుతుంది మాట గమనించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆ ఒక గ్రీక్స్ దేశస్తురాలు ఆ స్త్రీ మరి వెంటనే విని వచ్చి ఆయన పాదముల మీద పడ్డది. యేసు ప్రభు పాదాల దగ్గర పడి యేసు ప్రభుతో మరి మాట్లాడినప్పుడు యేసు ప్రభు మరి చిన్నపిల్లలు రొట్టెలు ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి ఏటు ముక్తము కాదన్నప్పుడు, ఆ చిన్న పిల్లలు పడేసే రొట్టెలే కదా అయ్యా ఆ కుక్క పిల్లలు తింటాయని ఎప్పుడైతే ఆ స్త్రీ చెప్పిన వెంటనే యేసయ్య అన్నాడు, నీ యొక్క కుమార్తె, ఆ దయ్యం పట్టిన చిన్న కుమార్తె స్వస్థత పొందుకుంటుందని చెప్పినప్పుడు వెంటనే తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఒక చిన్న బిడ్డ స్వస్థత పొందుకుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల రెండో భాగంలో చూసినట్టయితే ద క్రౌడ్ ఇస్ మార్వలెస్ ఇన్ జీసస్ హీలింగ్. మరి అనేక ప్రజలను దేవుడు స్వస్థత పరిచాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ సమయంలో ఆయన మరలా తీరు ప్రాంతంలో నుంచి విడిచి సీదోను ధారా దిక్కపోలి ప్రాంతంలో మీదుగా గలిలయకు సముద్రంలోకి వచ్చాను. ఆ తర్వాత ఆ చిన్న బిడ్డ స్వస్థత పొందుకున్న తర్వాత యేసు ప్రభు ఆయన మరలా తీరు ప్రాంతంలో నుంచి విడిచి సీదోను ధారా దిక్కపోలిక ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. మరి యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం వద్దకు వచ్చినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఇద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ మాత్రం కూడా మాట్లాడలేని ఒక నత్తివాడు ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొచ్చి యేసు ప్రభు అతని ముట్టవలనని వారందరూ కూడా కోరుకుంటూ ఆయన దగ్గరికి తీసుకొని వచ్చిన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చూసినట్టయితే అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. మరి ఒక వ్యక్తి మాట్లాడలేని వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభు మరి తన చేతులు ఆ ఒక వ్యక్తి మీద ఉంచాలని వారు అందరు కూడా ఉద్దేశించి ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. మనం పై భాగంలో చూసాము. ఆ తల్లి వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడి వేడుకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా కుమార్తె దయ్యం పట్టి ఉన్నది, నా బిడ్డకు స్వస్థత పొందినట్టు నువ్వు స్వస్థత ఈ మరి యేసు ప్రభుని వేడుకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రెండో అంశంలో చూసినట్టయితే మరి 31 నుంచి 37 వచ్చిన వరకు చూసినట్టయితే మరి కొందరు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ చోటు గల నత్తిగాని వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి యేసు ప్రభు అతన్ని ముట్టుకోవాలని వారు ఆశించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి ఆ వాని మీద చేయి ఉంచవలనని ఆయనను వేడుకొనిరి. మరి ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమూహంలో నుండి ఆయనను వానిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముచ్చెను. యేసు ప్రభు ఆ వ్యక్తిని
మరి అక్కడ ఉన్న జనసమూహంలో అందరి నుంచి ఏకాంతంగా తీసుకొని వెళ్ళి దేవుడి సంగమా దేవుడి ప్రజలారా ఆ సమయంలో యేసు ప్రభు వారి తీసుకొని వెళ్ళి మరి ఏకాంతంగా తోడుకొని వెళ్ళి వాని చెవులో తన వేలు పెట్టాడు. యేసు ప్రభు మరి ఆ ఒక వ్యక్తి ఎవరైతే మరి వినలేని వ్యక్తి ఉన్నాడో అతని చెవులో వేలు పెట్టి ఆ తర్వాత ఉమ్ము వేసి వాని నాలుకని ముట్టెను. మొదట తన చెవులో యేసు ప్రభు చేయి పెట్టినాడు. ఆ తర్వాత ఉమ్ము వేసి అన్ని నాలుక మీద అది పెట్టి ఉన్నాడు. దేవుడి సంగమా దేవుడి ప్రజలారా వారందరూ కూడా ఆ ఒక వ్యక్తిని ముట్టాలని వారు ఆశపడినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏకాంతంగా తీసుకొని వెళ్ళి అని చెవులో చేయి పెట్టి అలాగే ఉమ్ము వేసి అని ఆయన నాలుకకు ముట్టెను. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి నిట్టూర్యం విడిచి ఎపత్తా అని వారితో చెప్పాను. దేవుని సంగమా దేవుడి ప్రజల ఆకాశం వైపు కన్నులెత్తి యేసు ప్రభు ఆ వ్యక్తి గురించి మొరపెట్టి ఉన్నాడు. మరి ఆ సమయం వరకు ఆ వ్యక్తి మరి నత్తివాడుగా ఉన్నాడు, మాట్లాడలేని వ్యక్తి, చెవిటివాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏకాంతంగా యేసు ప్రభు తీసుకొని వెళ్ళి అతని చెవులలో చేయి పెట్టి ఆ తర్వాత ఉమ్ము వేసి అనే నాలుకను ముట్టినప్పుడు ఆ సమయంలో దేవాది దేవుడు ఆకాశము వైపు కన్నులెత్తి దేవుడి సంగమా దేవుడి ప్రజల ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి విడిచి ఎఫ్తా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడను అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలిని వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. అప్పటి వరకు మూగవాడే, అప్పటి వరకు చెవిటివాడే. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అతని ఏకాంతంగా తీసుకొని వెళ్ళి అతని చెవులో వెలుపెట్టి ఉమ్ము వేసి ఆ ఉమ్ము ఆ నాలుక మీద పెట్టినప్పుడు దేవుని సంగమా దేవుని ప్రజలరా వాడు వెంటనే వినడం ప్రారంభించాడు, మాట్లాడడం ప్రారంభించాడు. అంటే యేసయ్య దగ్గరికి మనము ఎవరినైనా తీసుకొచ్చినా కానీ మన విశ్వాసం అనేది బలమైన విశ్వాసముతో తీసుకురావాలి. ఆ తల్లి యేసయ్య దగ్గరకు వచ్చింది, తన బిడ్డని తీసుకొని రాలేదు. దేవుని సంగమా దేవుని ప్రజలారా చూడండి, మాటలు కొన్నిసార్లు గమనించండి. ఇక్కడనేమో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. మొదటి భాగంలో చూసినప్పుడు ఆ తల్లి యేసు ప్రభుని వేడుకొని ఉన్నది, యేసు ప్రభు పాదముల దగ్గర పడి ఉన్నది, తన బిడ్డకు దయ్యం పట్టినది విడిపించమని యేసు ప్రభుని వేడుకున్నది. ఆ తర్వాత యేసుప్రభు ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ వ్యక్తిని తీసుకొని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసుప్రభు దగ్గర ముందట నిలబెట్టారు. యేసుప్రభు ఆ వ్యక్తిని ముట్టుకోవాలని వారు ఆశపడినప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తిని ముట్టుకొని తన చెవులో యేసుప్రభు వేలుని పెట్టి ఆ తర్వాత ఉమ్మి వేసి అతని యొక్క నరంలో మరి నాలుక నరంలో ముట్టినప్పుడు వాడు ఇంటిని మరి మాట్లాడడము ప్రారంభించాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా అంతటా వాని చెవులు తెరవబడను. వాడు నాలుక స్వరము సడలను కనుక వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. అప్పటి వరకు మాట్లాడలేని వ్యక్తే ఎప్పుడైతే యేసు ప్రభు అతని పుట్టాడో అతడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుడిని వేడుకోవాలి. దేవుడి కార్యములు నా జీవితంలో జరిగిస్తాడని విశ్వాసం కలిగి నువ్వు యేసయ్య సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నెరవేర్చబడుతుంది అని నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఆ రోజు యేసు ప్రభు ఆ ఒక చోటివాణ్ణి అలాగే నత్తివాణ్ణి ముట్టిన దేవాది దేవుడి హృదయ కలము మన మొరలు కూడా ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. నీకు సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖములు ఉన్నప్పుడు నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు యేసయ్యని బాధల నుంచి, దుఃఖముల నుంచి విడిపిస్తాడని విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలను మనం చూసినట్టయితే 36వ వచనం, ఇది ఎవనితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు ఇంకా మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేసిరి. యేసు ప్రభు చెప్పాడు, మరి ఇది ఎవరికి కూడా చెప్పకూడదు అని చెప్పినప్పుడు వారు ఇంకా అధికంగా అనేకులకు మరి యేసు ప్రభు చేసే గొప్ప కార్యాల గురించి వివరించడం ప్రారంభించారు. యేసు ప్రభు స్వస్థత కలిగజేస్తాడు, యేసు ప్రభు దగ్గరకు వస్తే మరి గొప్ప కార్యాలు వేసే జరిగిస్తాడని ప్రజలందరికీ కూడా తెలియజేశారు. దేవుని సంగమా దేవుని ప్రజల యేసు ప్రభు మొదటగా అన్నాడు, ఇది ఎవరికి కూడా చెప్పకూడదు అని చెప్పిన కానీ వారందరూ వెళ్ళి ఇంకా ఎక్కువగా అనేక ప్రాంతంలోకి వెళ్ళి యేసు ప్రభు గురించి వారు చెప్పడం ప్రారంభించారు. దేవుని సంగమా దేవుని ప్రజలారా ఆ సమయంలో ఆ యేసు ప్రభు మరి చేసే గొప్ప కార్యం ఇది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేశారు.
ఆ సమయమును బాగు చేసి ఆ సమయమును బాగు చేసి బాగు చేసి ఉన్నాడని చోటి వారు వినుటకును మూగవారు మాట్లాడునట్టుగా చేయుచున్నాడని చెప్పుకొని మరి అపవిత్రంగా ఆశ్చర్యపడిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరూ కూడా మరి యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల గురించి చోటి వారు మాట్లాడుతున్నారు, మూగవారు మరి చోటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారని అనేక ప్రజలందరూ కూడా తెలియజేశారు. ఆ కార్యాలను విని అనేక మంది మరి ఆశ్చర్యపడ్డారు. దేవుని సంగమా, దేవుని దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. నువ్వు ఎవరివైనా కానీ, నువ్వు మొదట నీ కుటుంబంలో కానీ, నీకున్న సమస్యలు కానీ, నీవు దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఆ తల్లి తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని గురించి మరి యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చి ఉన్నాడు, ఆ గృహంలో ఉన్నాడని విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి బతిమాలుకున్నదే. మనం కూడా యేసే దగ్గరికి రావాలి. మనం ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండకుండా మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, మందిరంలో దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకుంటూ నీ మొరలన్నీ కూడా దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి మొర వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చిన్న బిడ్డకు పడిన దయ్యం నుంచి యేసు ప్రభు విడిపించాడు. తన తల్లి వచ్చి వేడుకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే ఈ యొక్క వ్యక్తిని చూసినట్టయితే మరి మూగవాడు, చోటివాడు, ఆ వ్యక్తిని కొంతమంది వ్యక్తులు తీసుకొని వచ్చి మరి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి యేసు ప్రభు అతని ముట్టాలని వారందరూ కూడా ఆశపడినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని ముట్టాడు. యేసు ప్రభు ఆ వ్యక్తికి స్వస్థత అనుగ్రహించాడు. చౌటివాడు వినగలిగాడు, నత్తివాడు మాట్లాడగలిగాడు. అంటే దేవుని దగ్గరికి మనల్ని మనం కనపరుచుకోవాలి, దేవుని సన్నిధికి మనం రావాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ నువ్వు లేచి నడవడానికి యేసే దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసే దగ్గరికి వచ్చినప్పుడు యేసే నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. ఆనాడు ఆ దయ్యం పట్టిన స్త్రీని దేవుడు విడిపించాడు. ఆ దయ్యం పట్టిన ఒక చిన్న బిడ్డను దేవుడు విడిపించాడు. తన తల్లి వచ్చి వేడుకున్నది. మనం కూడా యేసే దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు మన బిడ్డలకు కూడా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు అని విశ్వాసం కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. ఈ చౌటివాడు వినగలిగాడు, నత్తివాడు మాట్లాడగలిగాడు. అంతకుముందు తన జీవితము మరి వినలేడు, మాట్లాడలేడు. మరి యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చిన వారు ఒక విశ్వాసంతో తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర ఆ వ్యక్తిని నిలబెట్టిన వారు యేసు ప్రభు ముట్టుకుంటే చాలు స్వస్థత జరుగుతుందని వారు విశ్వసించారు. కాబట్టి ఆ మూగవాడు మరి మాట్లాడగలిగాడు, ఆ చోటివాడు వినగలిగాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా యేసే దగ్గరికి రావడం నేర్చుకోవాలి. హృదయ కాలం చూసాము, 2 అంశాలు చూసాము. తన కుమార్తె గురించి యేసే దగ్గరకు వచ్చి వేడుకున్నది. తన కుమార్తె, ఆ దయ్యం పట్టిన ఆ చిన్న కుమార్తె విడుదల పొందుకున్నది. ఈ నత్తివాడు, మూగవాడు మరి సమయంలో మాట్లాడగలిగాడు, వినగలిగాడు. అంటే దేవుని దగ్గరికి వారు తీసుకురావడం ద్వారా ఆ వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. మనం కూడా దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. మనం ఉన్న చోటున ఉండకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి విడుదల అనుగ్రహించును గాక, మిమ్మల్ని బలపరిచును గాక. ప్రతి ఒక్క రోగం నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల, ప్రతి ఒక్క రోగం నుంచి మీకు స్వస్థత దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్క అవసరతలు దేవుడు మీకు తీర్చును గాక. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కృపా సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ప్రతి అనారోగ్యము కొట్టివేయబడును గాక. ప్రతి ఒక్క సమస్య విడుదల పొందుకుందురు గాక దేవుని నామంలో. అన్ని నామంలో కన్నా పైనామం యేసు నామంలో మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు. హృదయ కాలంని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నాయనా ప్రభా, ఆ తల్లి వచ్చి నీ పాదముల దగ్గర పడినప్పుడు నాయనా ఆ తల్లి చెప్పిన మాటకు నువ్వు విని వెంటనే ఆ ఒక కుమార్తెకు నైనా స్వస్థతను అనుగ్రహించి ఆ ఒక కుమార్తెకు విడుదల అనుగ్రహించినావు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. మూగవాడు, చోటివాడుగా ఉన్న వ్యక్తి
తిరిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడగలిగాడు, అలాగే వినగలిగి ఉన్నాడు తండ్రి ప్రభా. నీ దగ్గరికి వచ్చిన బిడ్డలను ఎప్పుడు కూడా నువ్వు తండ్రి ప్రభా వెనుకకు పంపవు నాయన ప్రభా. నీ దగ్గరకు వచ్చిన బిడ్డలను నైనా నువ్వు చేర్చుకొని వారిని బలపరిచి వారికి స్వస్థత అనుగ్రహించే దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. ఎవరైనాను నాయన వాక్యము ద్వారా నీ దగ్గరకు వస్తున్నప్పుడు వారు వెంటనే వారు నాయన నీకు మొరపెట్టుకున్నప్పుడు నువ్వు వారికి స్వస్థత అనుగ్రహించే దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. అలాగే మరి మా సేవకులను మా సేవకురాలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించండి. భారతదేశం అంతా కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతట్లు కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల, మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడయుడును గాక. ఆమేన్.